బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ ప్రేజ్ అండి. దేవుని నామానికి మహిమ కలిగినాక ఈ ఆరాధన కూర్చొని మీ అందరికీ శుభాభివందనాలండి. యేసు నామంలో కూర్చొని మీ అందరికీ సమాధానం కలిగినాక దినమంతా దేవుడు తన కృపలో భద్రపరిచి సాయంకాలం ముందు ఆయన స్తుతించి ఆరాధించేటప్పుడు ఆయన స్వరం వినేటకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లించాము. దేవుని నామానికి మహిమ కలిగినాక స్టార్టింగ్ ప్రార్థన అక్కడ చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన యేసయ్య, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన నా తండ్రి, నీకు గొప్ప నామమునకు ప్రభ నా తండ్రి మహిమ కలుగున గాక. ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ మీరు ఇచ్చిన యొక్క సమయం కొరక మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడవు 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 నా తండ్రి, కెరూబుల శరూబుల స్తుతి గానముల మధ్య ఆసీనుడు అయిన నా తండ్రి నీకు వందనాలయ్యా. ప్రభ నా తండ్రి మా యొక్క ప్రతి ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించి దేవుడవు, మాకు సమీపంగా ఉండే దేవుడవు, మా మధ్యలో దిగి వచ్చిన దేవుడవు, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మా హృదయాలలో ప్రభ మీరు దేవాలయం కట్టుకొని ఉన్నారు ప్రభ, మీకు పరిశుద్ధ ఆత్మ కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీరు పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించండి. ప్రతి ఒక్కరిని అగ్ని జ్వాలల వల్ల నిలబెట్టండి నాయన. మా చుట్టూ ప్రభన తండ్రి కంచెగా వేసి ప్రభన తండ్రి మీకు కృపలు మమ్మల్ని భద్రపరిచిన ఇంత మటుకు మా జీవితంలో యేసయ్య మీరు చేసిన ప్రతి మేలులను బట్టి, భద్రతను బట్టి, రక్షణను బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా పోషకుడవు, మా రక్షకుడవు, మా విమోచకుడవు నీకు వందనాలయ్యా. నా తండ్రి ప్రభ ధవళ సింహాసనాసీనుడా నీకే వందనాలు వందనాలు ప్రభా నా తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మహిమ గల మీకు నామమును ప్రభ నా తండ్రి మా మధ్యలో ప్రభ ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రకాల సమయం మందు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. రానైన బిడ్డల కొరకై కూడా ప్రభ ప్రార్థిస్తున్నాం. అనేకులను ప్రభ నడిపించండి ఆయన. నీ యొక్క వాక్యపు వెలుగులో ప్రభ మా యొక్క జీవితాలను సరి చేసుకున్నట్టుకు మాకు ఇచ్చిన యొక్క సమయం కొరకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభ. మీ యొక్క వాక్కు చేత మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. మమ్మల్ని ప్రభ నా తండ్రి మాలో ఉన్నటువంటి మష్టును మలినంను తీసివేసి ప్రభ మా బలహీనతలు ఎందు మమ్మల్ని బలపరచు దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి నీకు గొప్ప కార్యముల కొరకై వేలాది వేల వందనాలు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభ. ఈ సాయంత్రకాల సమయం ముందు ప్రభ మరి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, సాక్ష్యాల ద్వారా తండ్రి మీ యొక్క నామమునకే మహిమ కలుగును గాక ప్రభ. వాక్యం విత్తనైన బిడ్డను మీరు దర్శించండి, అభిషేకించండి ప్రభ. మీ యొక్క మాటలు మాకు తెలియచేయండి నాయన. ప్రతి ఒక్కరి హృదయంలో వెలిగించండి. యేసయ్య తండ్రి చెప్పబడుతున్న వాక్యంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు యేసయ్య మీ యొక్క పరిశుద్ధ నామమునకే చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ మీ పాట పాడండి. ఓకే అక్క, అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనం పాడుకున్నాము. ఓ యేసుని ప్రేమ ఎంతో మహానీయము, ఆకాశ తార పర్వత సముద్రముల కన్న గోపాది, ఆకాశ తార పర్వత సముద్రముల కన్న గోపాది. ఓ యేసుని ప్రేమ ఆగమ్యానందమే హృదయాము నిండేను, ప్రభుని కార్యములు గంభీరమైనవి, ఆగమ్యానందమే హృదయాము నిండేను, ప్రభుని కార్యములు గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహానీయము, ఆకాశ తార పర్వత సముద్రముల కన్న గోపాది, ఆకాశ తార పర్వత సముద్రముల కన్న గోపాది.
ఓ యేసుని ప్రేమ సంకట సమయములో సాగాలికున్నాము, దయచూపు మా మీద అని నేను మొరపెట్టగా, సంకట సమయములో సాగాలికున్నాము, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా, వింటినంటివి నా మొరకు ముందే తోడానుందునంటివి, వింటినంటివి నా మొరకు ముందే తోడానుందునంటివి, తోడానుందునంటివి. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్రముల కన్న గోపాది, ఆకాశ తార పర్వత సముద్రముల కన్న గోపాది. ఓ యేసుని ప్రేమ మరణాంధకారంపు లోయాని సంచరించిన నిరంతరమేసు నాదు కాపారి అయి, మరణాంధకారంపు లోయాని సంచరించిన నిరంతరమేసు నాదు కాపారి అయి, కరమునిచ్చి నన్ను గాయోచు నడుపు కరుణాగల ప్రభు, కరమునిచ్చి నన్ను గాయోచు నడుపు కరుణాగల ప్రభు, కరుణాగల ప్రభు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్రముల కన్న గోపాది, ఆకాశ తార పర్వత సముద్రముల కన్న గోపాది. ఓ యేసుని ప్రేమ కొదువాలెన్నియున్నా భయపడను నేనెప్పుడు, పచ్చిక బయలులో పారుండజేయును, కొదువాలెన్నియున్నా భయపడను నేనెప్పుడు, పచ్చిక బయలులో పారుండజేయును, భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు యేసు, భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు యేసు, నాతో నుండు యేసు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్రముల కన్న గోపాది, ఆకాశ తార పర్వత సముద్రముల కన్న గోపాది. ఓ యేసుని ప్రేమ దేవుని గృహములో సాదా స్తుతించెదను, సంపూర్ణ హృదయముతో సాదా భజించెదను, దేవుని గృహములో సాదా స్తుతించెదను, సంపూర్ణ హృదయముతో సాదా భజించెదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు, హల్లెలూయా ఆమేన్. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్.
ఓ యేసుని ప్రేమ ఎంతో మహానీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ. హల్లెలూయా. థ్యాంక్ యూ అక్క. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మరి మధ్యలో ఉంటున్న రూపస్ బ్రదర్ గారు వాక్యం షేర్ చేస్తారు. రూపస్ బ్రదర్ ప్రైజ్ లార్డ్, మీ వాక్యం షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. దేవుడు ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతాను. ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన దేవాన్ని పాదం కొందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. యేసయ్య నీకు ఎంతో వందనాలు ప్రభా. పొద్దు నుంచి ఇప్పుడు కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. భయంకరమైన సమయంలో కూడా మమ్మల్ని కాపాడుతూ వస్తున్నది నీకు వందనాలు తండ్రి. నేనేసే ప్రభా, నేనేసే వర్షంలో కూడా కాపాడుతూ వస్తున్నది నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి నేనేసే ప్రభా, ఇన్ని రోజుల నుంచిగా నేనేసే వాక్యం ధ్యానించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఇది ఆగకుండా నేనేసే ప్రభా ఈ సువార్త కొనసాగుతున్న తండ్రి ప్రభా. ఒకరికొకరు నేర్చుకుంటున్నాం, పంచుకుంటున్నాం వాక్యాలు. దాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రం తండ్రి ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ సో మచ్ గాడ్. అదేవిధంగా ప్రభా పొద్దు నుంచి ఇప్పుడు పాపలు చేసి క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి వాక్యం చెప్పబోతుండగా ప్రభా నా సొంత జ్ఞానం తలంచకుండా నాయనేశ్వర ప్రభా నీ యొక్క పరలోక జ్ఞానం దయచేసి ప్రభా నీ యొక్క వాక్యం ప్రకటించటకు నాకు ధైర్యం దయచేయండి, కృప దయచేయండి, ప్రేమ దయచేయండి ప్రభా. యేసయ్య ప్రభా ఈ యొక్క జ్ఞానం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. యేసయ్య మరి వాక్యం చెప్తుండగా ప్రభా అందరూ శ్రద్ధగా విని నేను దాంట్లో నేను నేర్చుకొని ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రి ప్రభా. మరి యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మాకు కావాల్సినవి అన్ని నేను ప్రభా టీచింగ్స్ అనుకూలంగా ఉండడానికి సాయం చేసామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి నేను ప్రభా వాక్యం చెప్పబోతుండగా మీ కృప దయచేస్తారని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట శుభ వందనములు. దేవుని పేరే బ్రదర్స్ సిస్టర్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను చెప్పబోయే వాక్యం అంశం ఏంటంటే ఒక బైబిల్ నుంచి ఒక చిన్న పుస్తకం కోసం, జెఫన్యా గ్రంథం కోసం నేను పొద్దున్న బైక్ మీద వెళ్ళేటప్పుడు అనుకున్నాను అనమాట. లాస్ట్ టైం ఆమోస్ కోసం కొంచెం ధ్యానించి చెప్పగలిగినాను. జెఫన్యా కోసం సండే స్కూల్లో నేర్చుకున్నది ఏమైతే నేర్చుకున్నానో అది మీ ముంగడ తెలియపరచాలనుకుంటున్నా. నేను ఏమైతే నేర్చుకున్నాను సండే స్కూల్లో, అక్కడ బయట బైబిల్ స్టడీలో నేర్చుకున్నానో అది మీకు తెలియపరచాలని అనుకుంటున్నాం. అయితే జెఫన్యా గ్రంథం చూడండి, బైబిల్లో ఒక చిన్న గ్రంథం అన్నమాట. 3 వచనాలే అందులో ఉన్న 3 వచనాలే. అయితే చూడండి ఇందులో ఈ చాప్టర్ లో ప్రతి ఒక్క చాప్టర్ కి హెడ్డింగ్స్ ఉన్నాయి అన్నమాట. ప్రతి ఒక్క చాప్టర్ కి హెడ్డింగ్స్ ఉన్నాయి. నా ఇంగ్లీష్ బైబిల్లో దీనికి ఇంట్రడక్షన్ అంటే ఇంట్రడక్షన్ ఉంటుంది, చదువుకున్న వాక్యం బట్టి దాని కింద రెఫరెన్స్ ఉంటుంది, అంటే దాని తగిన వాక్యాలకు రెఫరెన్స్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు చేయలేని మేలుల కోసము అది ఇంకెక్కడైనా వచనంలో, ఇంకెక్కడ వాక్యంలో, అంటే ఇంకొక చాప్టర్ లో, ఇంకొక న్యూ టెస్టిమెంట్ లో కానీ ఓల్డ్ టెస్టిమెంట్ లో కానీ రాయబడుతుంది అనమాట. అయితే ఈ జెఫన్యా గ్రంథం చూడండి, జెఫన్యా అంటే ఈ ఎందుకు దేవుడు బయలుపరిచినాడు, దేవుడు జెఫన్యాని ఎందుకు ఎంచుకున్నాడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు అని మనం చూసుకోబోతున్నమాట. ఎందుకంటే జెఫన్యాతో మాట్లాడి దేవుడు ఏ విధంగా మాట్లాడిండో, తర్వాతకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటిది, ఇవన్నీ మనము వివరంగా చూసుకుంటాం అన్నమాట. అయితే చూడండి, ద బుక్ ఆఫ్ జెఫన్యా. అయితే ద ప్రాఫిట్ జెఫన్యా ప్రీచ్డ్ ఇన్ ఏ లేటర్ పార్ట్ ఆఫ్ 7th century. అయితే ఈ బుక్ 635 నుంచి 621 BC లో రాయబడిన బుక్ అనమాట. ఈ బుక్ జెఫన్యానే రాయబడినకి ఉదాహరణ ఏంటంటే జెఫన్యా గ్రంథము ఒక మొదటి అధ్యాయము మొదటి వచనం అనమాట. చూడండి,
దిస్ ఈస్ ద మెసేజ్ దట్ ద లార్డ్ గేవ్ టు జెఫన్యా. అందుకే ఈ బుక్ అతని చేత రాయబడింది. ఇతను ఒక అంటే ఎక్కడి నుంచి వచ్చిండు అంటే ఒక ఫస్ట్ వచనంలో చెప్తుంది అనమాట. ఈ బుక్ ఇంట్రొడక్షన్ ఏంటంటే చూడండి, 3 పార్ట్లు 3 పార్ట్స్ గా డివైడ్ అయింది. మొదటిది వచ్చేసి ద డే ఆఫ్ లార్డ్ జడ్జిమెంట్. మొదటి భాగం వచ్చేసి ద డే ఆఫ్ లార్డ్ జడ్జిమెంట్, అంటే యెహోవా దినము అని గుర్తించబడుతుంది అనమాట. దేవుడు ఏ విధంగా మనిషిని సృష్టిని ఎట్లా క్రియేట్ చేసిండో దానికి వ్యతిరేకంగా వెళ్ళినందుకు దేవుడు ఏ విధంగా తీర్పు తీర్చబోతున్నాడో దానికోసం రాయబడింది అనమాట. ఇంకొకటి రెండో భాగం ఏంటంటే ద డోమ్ ఆఫ్ ఇజ్రాయెల్ నేబర్స్, అంటే ఆ చుట్టుపక్కల జెరూసలేము ఇజ్రాయెల్ పక్కన చుట్టుపక్కన కంట్రీస్ కోసం కూడా ఇక్కడ రాయబడింది అనమాట. మూడవ భాగం ఏంటంటే జెరూసలేం రిడెంప్షన్ అండ్ రిపెంటెన్స్. నువ్వు పశ్చాత్తంతో వచ్చినందుకు నీకేమి తగదు, నీకు ఏమి లభించును అనేసి రాయబడుతుంది అనమాట. ఈ 3 భాగాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందులోకి 3 చాప్టర్లకి కొన్ని వచనాలు మాత్రం మనం ధ్యానించబోతున్నాము. నాకు ఎవరైనా తెలుగులో చదవండి, సహాయం చేయండి, తెలుగులో చదవండి. చూడండి, ఈ జెఫన్యా గ్రంథము రాయబడింది కాబట్టి జెఫన్యా 1:1 ఎవరైనా తెలుగులో చదవండి, మీకు అర్థమవుతుంది ఈ బుక్ దేవుడు జెఫన్యాతో ఏ విధంగా రాయబడిందో, ఎందుకు రాయబడిందో. 2వ వచనం కూడా చదవండి ఒకసారి. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. యోధా రాజగు ఆమోను కుమారుడైన హిజ్కియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఏమీయూ విడవకుండా భూమి మీదున్న సమస్తమును నేను ఊడ్చివేసెదను, ఇదే యెహోవా వాక్కు. థ్యాంక్ యూ బ్రదర్. చూడండి, ఎందుకంటే ఈ బుక్ నా బైబుల్ ఏముందంటే దిస్ ఈస్ ద మెసేజ్ దట్ ద లార్డ్ గేవ్ టు జెఫన్యా డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఏ విధంగా అంటే ఇతను జెఫన్యా ఏంటంటే ఒక రాయల్ అంటే కింగ్ హెజ్కియాకి గ్రేట్ గ్రాండ్ సన్ అన్నమాట. అయితే అక్కడి నుంచి అంటే రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు మొదటి. ఇంకా జెఫన్యా అనే ప్రవక్త ఆయన ప్రాఫిట్ అన్నమాట. అతను చెప్పే మాటలు విధానము అందరూ వినాల్సిందంటే దేవుడు ఎక్కడి నుంచి అయినా ఏర్పరచుకున్న కుటుంబాలు వేరే కావచ్చు, కానీ చిన్న కుటుంబమైనా పెద్ద కుటుంబమే కానీ దేవుడు ఏర్పరచుకున్న విధానం చూడండి. ఎందుకంటే ఆ టైంలో భయంకరమైన రాజులు, భయంకరమైన ఏంటంటే కల్చర్, భయంకరమైన ఏమంటే పాటింపులు, మనం సృష్టించుకున్న పాటింపులు అనమాట, మనం తెచ్చుకున్న పాటింపులు అలవాట్లు భయంకరంగా ఉన్నాయి. కాబట్టి ఆ రోజుల్లో దేవుడు హెచ్చరిస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఈ యొక్క మొదటి భాగ్యము అంటే ద డే ఆఫ్ లార్డ్ జడ్జిమెంట్స్ అని ఎందుకని చెప్తున్నంటే మొదటి భావము అది చూడండి, ద డే ఆఫ్ లార్డ్ జడ్జిమెంట్ అని చెప్తున్నాం. ఎందుకంటే యెహోవా దినము అని ఎందుకు చెప్తున్నామంటే చూడండి, ద లార్డ్ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్ ఆన్ ఎర్త్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్, బర్డ్స్ అండ్ ఫిష్. I will bring about the downfall of the wicked. I will destroy all mankind and no survivor will be left. The Lord have spoken. చూడండి, ఇదే మనకు ఎక్కడ రిఫరెన్స్ కనబడుతుందంటే మనకు నోహాపు కాలపులో ఆ సమయంలో సేమ్ వాక్యము అక్కడ మనకు రిపీట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే చూడండి, దేవునికి ఎందుకు కోపము చెప్పండి మన మీద? దేవునికి కోపం ఎందుకు అంటే చూడండి, దేవుడు సృష్టించిన విధానము మర్చిపోయి, సృష్టికర్తను మర్చిపోయి, క్రియేటర్ను మర్చిపోయి, క్రియేషన్స్ కోసం మనం ఆలోచించి మనం నిర్ణయాలు బట్టి మనం మార్పును బట్టి మనం నిర్ణయించుకుంటున్నాం. దేవుని మర్చిపోయి సూర్య చంద్రులకు నమస్కరిస్తూ మనం ఇష్టమైన జీవిస్తూ ఇట్లాంటి ఆ టైంలో దేవునికి కోపం ఎందుకు వచ్చిందంటే, అరే నేను సృష్టించిన పక్కకు పెట్టి వీళ్ళు సొంతగా జ్ఞానంతో వీళ్ళు పూజించుకుంటున్నారు. సూర్యచంద్రులను పూజిస్తున్నారు, చెట్టును పూజిస్తున్నారు, మనుషులను పూజిస్తున్నారు, రాజును పూజిస్తున్నారు. నన్ను మర్చిపోయి అంటే సృష్టికర్తనే మర్చిపోయి వివిధ
వివిధాలన్నీ అన్నిటినీ వీళ్ళు సొంత నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి దేవుడు ఏం చేసిందంటే జెఫన్యాకు చెప్తున్నాడు అనమాట, చూడండి నేను ఎంటైర్ మొత్తాన్ని నేను నాశనం చేయబోతున్నాను, వాళ్ళకి హెచ్చరించు, సరిగా చెప్పు నువ్వు అనేసి జెఫన్యాతో మాట్లాడుతున్నమాట దేవుడు. ఇంకొకటి చూడండి 4వ వచనం చదవండి బ్రదర్ ఒకసారి. సరన్న. మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కు వారిని యెహోవా పేరును బట్టి బయలుదేవత తమకు రాజాను దాని నామమును బట్టి మ్రొక్కి ప్రమాణము చేయు వారిని నేను నిర్మూలము చేసేదను. హల్లెలూయా. చూడండి మనం క్లియర్ గా చూసుకుంటున్నాం. చూడండి ఈ 4వ వచనంలో ఏంటంటే దేవుడు అన్య దేవతలకు ఈ ఇప్పుడు అంటే అన్యులంటే వాళ్ళకు తెలియదు. చూడండి దేవుని ప్రజలే వీళ్ళు, దేవుని ప్రజలే వాళ్ళ సొంత జ్ఞానముతోటి వాళ్ళు క్రియేట్ చేసుకున్న భూమి ఆకాశమును బయలుదేవతను పూజిస్తున్నారన్నమాట. అందుకు దేవునికి కోపం వచ్చింది. ఇక్కడ ఎందుకు నాశనం చేస్తున్నాడు అంటే నువ్వు ఇష్టానంగా సరిగా జీవిస్తున్నావు కాబట్టి, దేవుని చెప్పే విధానం నువ్వు నడుచుకుంటలేవు కాబట్టి, నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ సూర్యుని దేవుణ్ణి అంటున్నావు, చంద్రుని దేవుణ్ణి అంటున్నావు, దాన్ని మొక్కుతున్నావు. కానీ దేవుడు ఏమంటున్నంటే సూర్యుడు చంద్రుడు నీకు వెలుగునిస్తే అవి మాత్రమే, నీకు వెలుగునిస్తే నీకు దారి చూపి దానికి మాత్రమే. అది ఎవరు చేసిర్రు? దేవుడు చేసిర్రు. ఇన్ ద బిగినింగ్ ద గాడ్ క్రియేటెడ్ ఏమన్నా వాక్యం ఉంది కదా. దేవుడు చేసిన విధానం నువ్వు మర్చిపోయి అన్ని తెలిసి కూడా వీళ్ళు రాజు చెప్పిన విషయాలకు వాళ్ళు సొంతంగా రూల్స్ తెచ్చుకొని, మనుషులే సొంతంగా రూల్స్ తెచ్చుకొని ఇష్టంగా జీవించి పూజిస్తారు అనమాట. అయితే చూడండి దీనికి తగ్గట్టుగా నేను మీకు ఇంకొక వాక్యం చూపిస్తా. నా బైబిల్లో ప్రాబబుల్ టెక్స్ట్ అని ఉంటుంది. అంటే దీనికి తగినట్టుగా వాక్యము 2 రాజులు 21వ అధ్యాయము 5-6. 2 రాజులు 21వ అధ్యాయము 5-6 చదివితే మనకు క్లియర్ గా కనబడుతుంది. ఒకసారి చదవండి బ్రదర్. మరియు యెహోవా మందిరమునకున్న 2 శాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను. అతడు తన కుమారుణ్ణి అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షిణీ గాండ్రతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనమును జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. థ్యాంక్ యూ. దానికన్నా ముందు 2వ వచనం చదవండి బ్రదర్. 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించుచు ఇశ్రాయేలీల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచూ వచ్చెను. చూడండి దీనికి తగ్గట్టు చూడండి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యమాట. ఏ రాజు అయితే మనకు క్లియర్ గా పేరు మెన్షన్, మొదటి వచనం కూడా చదవండి బ్రదర్. రాజు పేరు మీకు క్లియర్ గా తెలియబడుతుంది. 1-2 మొదటి వచనం కూడా చదవండి. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సీబా. చూడండి. థ్యాంక్ యూ బ్రదర్. ఏ కింగ్ అయితే చూడండి మనిషే రాజు అయిన కింగ్ దేవుని మర్చిపోయి ఇతడు ఏం చేసిండంటే అన్య దేవతలు సొంతంగా క్రియేట్ చేసుకొని, చూడండి బైబుల్ జ్ఞానము ఎక్కడి నుంచి అంటే వీళ్ళు ఎక్కడ ఈ బుక్ నంతా వేరే మతస్థులు కాపీ కొట్టేసి అక్కడ నుంచి అంటే జ్యోతిష్యము ప్లస్ బ్లాక్ మ్యాజిక్ పీపుల్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే బైబిల్ నుంచి వాళ్ళు నేర్చుకొని వాళ్ళ పుస్తకాలు వేరేగా రాసుకున్నారు. అంటే వేరే విధంగా ట్రాన్స్లేషన్ చేసుకున్నారు అన్నమాట. అయితే చూడండి మనిషే రాజు దేవుని మర్చిపోయి ఏ విధంగా అయితే ఉన్నాడో చూడండి. సూర్యచంద్రుల జ్యోతిష్యము ఇవన్నిటిని ఆ కాలంలో అక్కడి నుంచే స్టార్ట్ అయిందన్నమాట. ఇది మొత్తం దేవునికి విపరీతమైన కోపము. నన్ను సృష్టికర్తను మర్చిపోయి మీరు క్రియేషన్స్ కోసము పూజిస్తున్నారే,
అని దేవుడు బాధపడిండు. సేమ్ నోహపు కాలపు కూడా దేవుడు మస్తు కోపంలో ఉన్నాడు. అంటే కోపం అంటే చాలా యాంగ్రీగా ఉన్నాడు. నేను చెప్పిన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు. అందుకే ఒకసారి దేవుడు సృష్టి మొత్తం నాశనం చేసిండు, ఇంకొకసారి జరగకూడదు అనేసి దేవుడు హెచ్చరిస్తున్నాడు అనమాట. ఇవి ఇప్పుడు నేను చెప్పిన వాక్యాలు ఏంటంటే ఇవన్నీ ఫ్యూచర్ లో జరుగుతాయి. ఇంకొకసారి దేవుడు లోకాన్ని అంతా తుడిపించబోతున్నాడు, అంటే మొత్తం నాశనం చేయబోతున్నాడు అనేసి వాళ్ళకి హెచ్చరిస్తున్నాడు అనమాట. చూడండి, అయితే మనకు హెచ్చరిక అనేది మనము ఆది కాండంలో చూసినాము, నోవా కాలంలో చూసినాము, ఇప్పుడు జెఫన్యా గ్రంథంలో చూస్తున్నాము. ఇంకొకటి హెచ్చరిక ఎక్కడ, భయంకర హెచ్చరిక ఎక్కడ అంటే నినేవే పట్టణం కూడా హెచ్చరికలో ఉంది. అయితే చూడండి, ఆ పట్టణం కూడా దేవుడు నాశనం చేస్తున్నాడు, కానీ చివరికి కాపాడిండు. ఎట్లా కాపాడినాడు? ప్రార్థన, ఉపవాస ప్రార్థన వల్ల. ఆ రాజు ప్రజలకు హెచ్చరించినాడు, ఉపవాస ప్రార్థన చేస్తే దేవుని యొక్క ఉగ్రత మన నుంచి తప్పించుకోవచ్చు అనేసి. అందుకే 2వ అధ్యాయము నా దగ్గర ఏం చెప్తుందంటే 2వ భాగము, గాడ్ ఎపీల్ ఆఫ్ రిపెంటెన్స్. అంటే ఎపీల్ ఆఫ్ రిపెంటెన్స్ అంటే కోర్టులో మనం ఒక అపీల్ చేస్తాం, ఇది నాది అది నాదని, నన్ను క్షమించు, ఫర్గివ్ అనేసి ఫీల్ చేస్తాం. అట్లా జెఫన్యా గ్రంథం ఏం చేసినట్టు, జెఫన్యా ప్రవక్త ఏం చేసినట్టే దేవుని ఎదుట ఫీల్ చేసినట్టు, దేవా వీళ్ళని క్షమించండి, వీళ్ళకి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అనే పీల్ ఆఫ్ రిపెంటెన్స్ తో మాట్లాడినారు అనమాట. రెండవ వచనం నుంచి మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం మొట్టమొదటిగా చూసుకుందంటే ఇక్కడ జెరూసలేం పేరు రాయబడింది, యూదా ప్రాంతము పేరు రాయబడింది. ఆ ఇద్దరికే డిస్ట్రాయ్ అన్నట్టు కాదు, దేవుడు ఏం చెప్తున్నంటే ఎంటైర్ వరల్డ్. 2వ వచనము స్పష్టంగా ఉందన్నమాట. చూడండి, 1:14 జెఫన్యా గ్రంథము 1:14 వచనం చూడండి. The great day of the Lord is near, very near, is coming fast. That will be a bitter day, for even that soldiers will cry out in despair. తెలుగులో చదవండి ఒకసారి, బాగుంటుంది తెలుగులో. ఈ మొదటి భాగము ద డే ఆఫ్ లార్డ్ జడ్జిమెంట్స్ అని ఉందిగా, దానికి ఇది ఉదాహరణ వాక్యం అన్నమాట. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. చూడండి, దేవుని యొక్క దినము త్వరగా వచ్చుచున్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట దేవుడు. ఎవరికి? జెఫన్యా గ్రంథం వాళ్ళకి చెప్పు, నువ్వు వాళ్ళను హెచ్చరించు, ఇది నా రోజు, నా రోజు, నేను ఏమైనా చేయగలుగుతాను అనేసి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా క్లియర్ గా పలుకుతుంది అనమాట. అయితే చూడండి, ఇప్పుడు మనము దేవుడు సృష్టించిన చంద్రులు నక్షత్రాలు ఉన్నాయి కదా, అవి మనకు చూపించే దానికి, వెలుగు చూపించడానికి, మన స్టడీ కోసం దాన్ని దేవుడు పూజించమని చెప్పలే. ఎందుకంటే బైబిల్లో క్లియర్ గా రాయబడింది వాటిని పూజించకూడదు అనేసి బైబిల్లో క్లియర్ గా. దానికి సజెస్ట్ గా వాక్యం ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 4వ వచనము 19వ వచనము, డిటరానమీ 4th chapter 19th verse అనమాట. చూడండి, దానికి సంబంధించినది. నేను ఏదైతే చేయను అంటే, ఏదైతే చెయ్యొద్దు అంటే మీరు దాన్నే చేస్తున్నారు, దాన్ని మొక్కకూడదు అనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. బ్రదర్ ఒకసారి చదవండి. సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. చూడండి, అయితే అక్కడ మనిషే తప్పు అంటే, అక్కడ మన పూర్వీకులు చేసిన తప్పు ఇది. దేవుని మర్చిపోయి సూర్య చంద్రాకర్ష దేవుళ్ళు అనుకున్నారు అన్నమాట. వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకున్నారు, బయలుదేవత, ఆ సూర్య భగవానుడు, చంద్రుడు దేవుడు అనేసి వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. కాబట్టి
ఇక్కడ వాక్యం స్పష్టంగా ఏం చెప్తుందంటే బహు జాగ్రత్తగా పడుడి, దేనియు నమస్కరించక అంటే దేనిని మొక్కకూడదు, చెట్టు అయినా పుట్టు అయినా ఏదైనా సరే మొక్కకూడదు అనేసి క్లియర్ గా స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. అది నేను మీకు ఉపయోగించడానికి నేను తయారు చేసిన నేను. సూర్యుడు అంటే వెలిగిస్తాడు పొద్దున పూట, చంద్రుడు అంటే రాత్రిలో. మీరు పొద్దునంతయు వేడిలో ఉండి రాత్రి చల్లగా ఉండడానికి దేవుడు తయారు చేసిన విధానం చూడండి. పొద్దున మీరు చీకట్లో మనము చూడలేము కదా, కరెంటు పోతే ఏమైతే కళ్ళు కనబడు, లైట్ వేస్తేనే మనకు కనబడుతుంది. అందుకే దేవుని యొక్క సృష్టి చూడండి, పొద్దున కావాల్సిన ఎంతయో సూర్యుడు చూసుకుంటాడు, చీకట్లో ఉన్నప్పుడు చంద్రుడు చూసుకుంటాడు. దాని వెలుకన్నా మనము బయట లేకుండా నడకుండా బయట వెళ్తుంటాం అన్నమాట, దాని వెళ్తున్న చూసి. ఆ విధంగా మీరు ఉపయోగించగలరు. కానీ వాటిని మీరు పూజిస్తున్నారు కాబట్టి నాకు బహుగా కోపంగా ఉన్నదనేసి దేవుడు అక్కడున్న అంటే జెరూసలేం జూడా ప్రజల మీద బహు కోపంగా ఉన్నాననేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. చూడండి, ఎటువంటిది అయినా సరే ఒకవేళ దేవుని నమ్మి మనము పిచ్చి పనులు చేసినట్లయితే దేవుడు నీ యొక్క ఏది కాపాడలేదు. దానికి కావాల్సింది ఒక్కటే, రిపెంటెన్స్ ఒక్కటే. చేసిన తప్పును ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపంతో దగ్గరికి వస్తే ఖచ్చితంగా దేవుడు దానికి సమాధానము పరిష్కారం చూపెడతారన్నమాట. ఇంకోటి అందులోనే బ్రదర్, జెఫన్యా గ్రంథము 1:18 చదవండి, 18 వర్డ్స్. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు. చూడండి, థ్యాంక్ యూ బ్రదర్. చూడండి, వన్ డే వెన్ ద లార్డ్ షోస్ ఈస్ యాంగ్రీ, నాట్ ఈవెన్ ఆల్ దేర్ సిల్వర్ అండ్ గోల్డ్ విల్ సేవ్ దేమ్. ఎవరైనా సరే, వాడు ఎంత గొప్పవారైనా సరే, ఎవరైనా సరే, వాళ్ళ బంగారము వెండి బంగారము వాళ్ళని కాపాడలేదు. ఏదైనా సరే, ఎవ్రీథింగ్ నాట్ అంటే ఏదైనా సరే, ఏ వస్తువైనా సరే నిన్ను కాపాడలేదు. నీ బంగ్లా కానీ, నీ డబ్బే కానీ, నీ బంగారమే కానీ, నీ వెండే కానీ, నీ సిల్వర్ కానీ ఏది నిన్ను కాపాడలేదు. ఒక్కటే ఒకటి కాపాడుతుంది, దేవుని యందు విశ్వసించి రక్షించుకొని బాప్తిసం తీసుకొని దేవుని పట్ల ఒబేడియంట్ గా ఉంటే నువ్వు ఖచ్చితంగా తప్పించబడతావు. అది కూడా నేను వాక్యం ముందు చెప్తా. నువ్వు ఏ విధంగా తప్పించబడతావో అది కూడా ఉంది. రెండే రెండు మనకు గుణాలు కావాలి. అందులో ఏంటంటే నువ్వు ఏ విధంగా అయితే తప్పించబడతావో చూడండి, చెప్తాను. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 1:3 చదవండి బ్రదర్. మీకు రెండే రెండు గుణాలు కావాలి. ఆ గుణాల వల్ల మీరు ఏ విధంగా తప్పించబడతారో దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. చూడండి, ఎంత తప్పు చేసినా, ఎంత పాపం చేసినా మీకు ఏది కాపాడలేదు. కాకపోతే ఈ రెండు విషయాలు మిమ్మల్ని కాపాడుతున్ననేసి వాక్యం సెలవిస్తుంది. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 1:3 వరకు చదవండి బ్రదర్. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. చూడండి, లాస్ట్ వచనం ఏముంది చూడండి. లాస్ట్ చదవండి బ్రదర్. లాస్ట్ ఇప్పటిదాకా చదివిన వచనం చదవండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. థ్యాంక్ యూ బ్రదర్. చూడండి, జెఫన్యా వాళ్ళ రాజులకు ఎట్లా దేవుని ఒక వాక్యం ఎట్లయితే సిగ్గుపడిన జనులారా అంటున్నాడు. అది ఎంత పెద్దవారైనా సరే, ఎంత చిన్నవారైనా సరే ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాడు. చూడండి, మీకు రెండే రెండు గుణములు కావాలి, సాత్వికం, దీనత్వము, నీతి, హంబుల్ అండ్ రైచియస్నెస్. ఈ రెండు క్లియర్ గా బైబుల్లో రాయబడింది. నీకు కావాల్సిన ఏంటంటే రెండే రెండు, హంబుల్ అండ్ రైచియస్నెస్ కావాలి, దీనత్వము, నీతి. దీనిని నువ్వు అనుసరించి పాటిస్తే దేవుడు నిన్ను కాపాడుతానని చెప్తున్నాడు.
వాక్యం క్లియర్ గా సెలవిస్తుంది. ఈ రెండు కావాలి. ఎందుకంటే హంబుల్నెస్ అనేది మీకు దీనత్వము ఏ విధంగా చూపించాలో, ఎవరి పట్ల చూపించాలో దీనత్వం, దేవుని పట్ల చూపించినా లేదు దీనత్వం, అది నీకు ఉండాలి. నీతి న్యాయవంతుడిగా దేవుడు నీ పట్ల ఉండాలి. అవునా కాదు? ఈ రెండు నీకు కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా కాపాడుతున్నాడు. చూడండి, ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్ గా రాసి ఉంది. ఏ విండ్ అంటే ఏది నిన్ను కాపాడలేదు, నేను ఖచ్చితంగా నాశనం చేస్తానంటే నాశనం చేస్తాను, ఖచ్చితంగా కాపాడుతానంటే ఖచ్చితంగా కాపాడుతాను. ఇదే యెహోవా వాక్కు క్లియర్ గా రాయబడుతున్నది. చూడండి, టర్న్ టు ద లార్డ్ ఆల్ యువర్ హంబుల్ పీపుల్ ఆఫ్ ద ల్యాండ్ హూ ఒబే హిస్ కమాండ్స్, డూ వాట్ ఈస్ రైట్ అండ్ హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ద లార్డ్, పర్హాప్స్ యువర్ ఎస్కేప్ పనిష్మెంట్ ఆన్ ద డే వెన్ ద లార్డ్ షోస్ హిస్ యాంగర్. చూడండి, క్లియర్ గా 3వ వచనం ఏం రాసి ఉందంటే, నువ్వు దీనత్వముతోటి కలిగి దేవుని యొక్క ఆజ్ఞలు పాటించుకొని ముందుకు నడిస్తే దేవుని యొక్క ఉగ్రత దినము రోజు నువ్వు తప్పించబడతావు. ద డే వెన్ ద లార్డ్ షోస్ హిస్ యాంగర్ అంటే దేవుని యొక్క ఉగ్రత చూపించినప్పుడు నీవు రెండు పాటించినవాడైతే ఖచ్చితంగా దేవుడు నిన్ను దేవుని యొక్క పనిష్మెంట్ నుంచి తప్పించబడుతున్న వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా కలిగి ఉండాలి. ఒకవేళ మనం ఈ రెండు లేకపోతే మనం దేవుని యొక్క పనిష్మెంట్ కు ఖచ్చితంగా దేవుని యొక్క పనిష్మెంట్ మన మీద ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పినని విని దేవునికి ఎక్కడ కోపం వచ్చిందంటే, నేను క్రియేటర్ని, మీరు క్రియేషన్స్ నమ్ముకుంటున్నారు, నన్ను నమ్ముకుంటలేరు, అందుకు అక్కడ కోపం వచ్చింది. అయితే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, చూడండి, ఏదైనా సరే నేను మీ మంచి కోసమే ఆలోచిస్తాను. దేవునికి కోపం, దేవుడు అందరినీ అంటే నశింపజేయడానికి ఇష్టం లేదు. దేవుడు మళ్ళీ రిస్టోర్ చేస్తానని వాక్యం సెలవిస్తుంది. ఈ జెఫన్యా గ్రంథం 3 పుస్తకాల్లో దేవునికి ఉగ్రత రాయబడింది. దేవుడు మళ్ళీ నీకు నువ్వు రిపెంటెన్స్ అయి వచ్చిన తర్వాత నేను ఏ విధంగా కాపాడుతాడో రాయబడింది. దాని తర్వాతకి ఉగ్రత దినం ఏ విధంగా కాపాడుతాడో రాయబడింది. అంటే దేవుని యొక్క పనిష్మెంట్ నుంచి తప్పించుకోబడాలనేసి ఈ యొక్క పుస్తకము మనకు తెలియపరుస్తుందన్నమాట. చూడండి, జెఫన్యా గ్రంథము 1:15 చదవండి ఒకసారి. 1వ అధ్యాయం 15వ వచనం. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. చూడండి, ఆ దినం ఎట్లుంటుంది అంటే భయంకరమైన దినము. ఇప్పుడే మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్ నుంచి ఇక్కడికి వస్తుంటే మొత్తం చీకటి అయిపోయింది, ఫుల్ వర్షం పడుతుంది. ఇక్కడికి రాగానే ఈ మలక్పేట్ దాటిన తర్వాత రాగానే ఫుల్ వర్షం, భయంకరమైన వర్షం పడుతుంది. నేను ప్రార్థన చేసుకుని వస్తాను, ఈరోజు నాది దేవా, నా ఈరోజు వాక్యం ఉంది, నన్ను అంటే క్షేమంగా ఇంటికి చేర్చు దేవా, వాక్యం నేను ధ్యానించిన వాక్యాన్ని అంటే మర్చిపోకుండా మంచిగా ధ్యానించి నాకు తెలిసిన వాక్యము నేను ఇతరులకు చెప్పేటప్పుడు అని అనుకుంటా నేను వస్తున్నామట. అక్కడి నుంచి అక్కడకు వర్షం తగ్గిపోయింది, హల్లెలూయా. మళ్ళా మిదాని నుంచి మా ఇంటి వరకు మళ్ళీ స్టార్ట్ అయింది ఫుల్ వర్షం. ఎందుకంటే చూడండి, నాకు టైం ఈ రోజు నేను నాకు నిన్న అంటే ఎందుకంటే మాది అకౌంట్స్ డిపార్ట్మెంట్ కాబట్టి మాకు ఆడిట్స్ ఉంటాయి. ఈ టైంలో మాకు టైమ్స్ ఇచ్చారన్నమాట. అంటే ఇవి ఈ రోజు కూడా ఉండే, కానీ నేను ముందే పర్మిషన్ తీసుకున్నమాట. ఎందుకంటే నేను ముందే నా 6th రోజు నా వాక్యం కాబట్టి నేను ఏ విధంగా త్వరగా వెళ్ళి వాక్యం ప్రిపేర్ అయ్యి, లేకపోతే ఆఫీస్లో ప్రిపేర్ అయ్యి, ఫ్రీ టైంలో ప్రిపేర్ అయ్యి జెఫన్యా గ్రంథం కొన్ని పాయింట్స్ రాసుకొని దాన్ని మీకు తెలియపరుస్తున్నాను అనమాట. అట్లా దేవుడు నాకు ఆ విధంగా సాయం చేసింది. కానీ నేను అంటే రెయిన్ కోట్ ఉన్నది, క్షేమంగా ధైర్యంగా వచ్చేసిన, నేను ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన మీతో వాక్యం పంచుకోగలుగుతున్నా. అంటే దేవుని యొక్క కృప, ప్రేమ. అంటే సాతాను ఎట్లా అటాక్ చేస్తాడంటే, వీళ్ళు చెప్పొద్దు, టైంకి అందకూడదు, ఈ యొక్క డే ఫెయిల్ కావాలనేసి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు అట్లా కాదు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రార్థన సమయము, ఈ యొక్క ప్రార్థన ఖచ్చితంగా జరిపించబడాలి
అనేసి జరగాలి అనేసి దేవుని యొక్క నిర్ణయం. కాబట్టి దేవుని యొక్క నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు. నువ్వైనా నేనైనా అది ఎవరైనా అపవాద అయినా సరే. హల్లెలూయా. దేవుని యొక్క నిర్ణయం తీసుకుని అంటే ఎవరు మార్చలేరు. అది చెప్పబోతున్నాను. దేవుని యొక్క నిర్ణయం కఠినంగా ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి రాబోయే దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి. ఇక్కడే కాదు, బయట ప్రపంచం అంతా చెడ్డగా ఉన్నది. ఒక దేశం మీద ఒక దేశం వారు జరుగుతుంటాయి. ఇప్పటికి ఇంకా రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది. ఇజ్రాయెల్ అక్కడ పాలిస్తున్న వార్ జరుగుతుంది. అక్కడ చిన్న చిన్న ప్రాంతాల్లో ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుంది. అట్లాంటి సమయంలో దేవుడు మనం కాపాడుతూ ఇప్పుడు ఈ వాక్యం వింటున్నాం అంటే దేవుని యొక్క కృప నీ పట్ల నా పట్ల ఉంది కాబట్టి మనం సంతోషంగా ఉంటున్నాం. కానీ అక్కడ ఉన్న ప్రాంతాల్లో అక్కడ ఉన్న దేవుని యొక్క బిడ్డలు ఏ విధంగా ఉన్నారో వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు అపవాదికి అప్పగించినప్పుడు ఇవన్నీ నాశనము చేయనికి బహుగా ప్రయత్నం చేస్తుంటారన్నమాట. బహుగా ప్రయత్నం చేస్తుంటాడు. వానికి తోచిన చేసి మనుషులందరినీ ఎగ్గొట్టుకుంటాడు. ఎందుకంటే ఒకవేళ వీరు మారితే నా రాజ్యాన్ని కూల్చేస్తారు, మనుషులందరినీ మార్చేస్తారు. ఆ విధంగా తయారు కాకుండా ఏం చేస్తారంటే ఏదో ఒక ప్లాన్ వేసుకొని ఈ విధంగా వెళ్తుంటాడు అన్నమాట. అయితే చూడండి, దానికి తగినట్టుగా వాక్యము నా బైబుల్ రిఫరెన్స్ లో ఏముందంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం. బ్రదర్ చదవండి ఒకసారి. ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. థ్యాంక్ యూ బ్రదర్. చూడండి, నువ్వు పూజించిన సూర్యుడు చంద్రుడు చీకటిగా అయిపోతాయంట. అంటే వాళ్ళకు తెలియదు పాపం. అంటే అన్యులకు ఈ వాక్యాలు ఏం తెలియదు. అంటే ఎవరికి శ్రమ మొత్తము? దేవుని నమ్ముకున్న ప్రజలు. అంటే దేవుని నమ్ముకున్న ప్రజలు దేవుని దృష్టి యందు తొలగిపోయిన వారు. అంటే రాజును ఆ కాలంలో రాజుకి భయపడేవారు. ఈ రాజు చెప్పకపోతే ఎట్లా చేస్తాడు, చంపేస్తాడు అట్లా అనేసి ఆ భయముతో వీళ్ళు ఈ విధంగా చేసేవారు అనమాట. అదే వీళ్ళు ఇప్పుడంటే మనకు ఫ్రీడమ్ ఉంది కాబట్టి మనకు మంచి ఏదో చెడేదో మనకు తెలుసు కాబట్టి మనం ఇచ్చగలుగుతాం. అంటే మనకు తెలిసిపోతుంది. మనలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు మంచిదో చెడు మనకు చెప్తుంటది. ఇది మంచి ఇది చెడు అని. కాబట్టి ఆ టైంలో వాళ్ళు రాజుకు భయపడో గాని ఇతరులకు భయపడో గాని వాళ్ళు చేసేవారు. దేవుని నమ్మి దేవుని తెలుసుకున్నాం. ఎందుకంటే అన్యులకి ఇవన్నీ ఏం తెలియదు. వాళ్ళకి శిక్ష అయితే కాదు. ఇవి ఎవరికి శిక్ష? దేవుని తెలుసుకున్న ప్రజలు, దేవుని ఎందుకు తప్పిపోయిన వారికి, తెలిసి కూడా తప్పు పని చేసే వారికి ఈ యొక్క శిక్ష అన్నమాట. చూడండి, నువ్వు నమ్మిన చంద్రుడు లైట్ ఇవ్వడు, సూర్యుడు లైట్ ఇవ్వడు అనే వాక్యం క్లియర్ గా తేటగా చెప్తున్నది. అయితే మనము 1-2 భాగ్యంలో మనం చూసుకుందాం. అంత అయిపోయింది, అంత మంచిగా ఉంది. మూడోది ఏంటంటే రిడెంప్షన్ అండ్ రిపెంటెన్స్. రిడెంప్షన్ అంటే దేవుడు ఏమి చేస్తున్నంటే, నువ్వు నమ్మి నా దగ్గరికి వస్తే నేను కాపాడుతా, నీ యొక్క పనిష్మెంట్ ని ఎండ్ చేస్తా అనేసి క్లియర్ గా ఉన్నది. చూడండి, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. బ్రదర్ చదవండి, 1వ వచనం. ముష్కరమైనది భ్రష్టమైనది అన్యాయం చేయనదగు పట్టణమునకు శ్రమ. సెకండ్ వన్ కూడా చదవండి. ఈ దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసముంచదు, దాని దేవుని వద్దకు రాదు. చూడండి, ఎటువంటి నేషన్స్, ఎటువంటి కంట్రీస్ అంటే దేవుని నుంచి తొలగిపోయిన వారు, వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా దేవుడు నాశనం చేస్తాని మొత్తం వాక్యం. ఎక్కడ వరకు? జెఫన్యా 1 నుంచి ఎక్కడ వరకు అంటే జెఫన్యా 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు 13 వరకు దేవుడు కోపంగా మాట్లాడిన విధానం. దాని తర్వాత మీరు రిపెంటెన్స్ అయి వచ్చిన తర్వాతకి 14 నుంచి 21వ వచనం వరకు దేవుడు మీకు అంటే అండగా ఉంటూ సెలవిస్తున్నాడు అనమాట. ఒకసారి 14 నుంచి 15 చదువు బ్రదర్. 14-15. సియోను నివాసులారా ఉత్సాహ ధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి.
యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. చూడండి, దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఒకవేళ నిజంగా నువ్వు తప్పులు తెలుసుకొని రిపెంటెన్స్ అయి మనస్ఫూర్తిగా పశ్చాత్తపడి దగ్గరికి వస్తే ఈ వాక్యము నీకు వర్తిస్తుంది, ఖచ్చితంగా వర్తిస్తుంది. దేవుడు ఏం చేస్తుందంటే, నా దగ్గరకు వచ్చిన వారిని ఎన్నడూ నేను డిస్కరేజ్ చేయను, ఎంకరేజ్, నేను కాపాడుతా వాళ్ళని. చూడండి 17 వచనం కూడా, ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ విత్ యూ, హిస్ పవర్ గివ్స్ యూ విక్టరీ. ద లార్డ్ విల్ టేక్ డిలైట్ ఇన్ యూ అండ్ హిస్ లవ్ హీ విల్ గివ్ యూ న్యూ లైఫ్. 17 వచనం చదవండి బ్రదర్ ఒకసారి. చదువుతున్నా అన్న. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. చూడండి, దేవునికి ఎటువంటి మనస్తత్వం కావాలంటే తెలుసా? రిపెంటెన్స్ అన్న మనస్తత్వం కావాలి. పాపక్షమంలో ఒప్పుకొని దేవుని దగ్గరికి వచ్చి ఉంటే ఈ యొక్క వాక్యము నీకు వర్తిస్తుంది. నీకే కాదు, మనందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే మనం దినదినము తప్పులు చేస్తాం, ఒప్పుకుంటాం. కానీ దేవుని తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు చంద్రుని, పుట్టను, రాళ్ళని మొక్కుతున్నారు. ఒకవేళ నువ్వు చెప్పకపోతే నీది తప్పు. ఎందుకంటే నువ్వు నిజమైన దేవుని తెలుసుకొని పక్కవారికి చెప్పకపోతే చాలా తప్పు. దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు, నువ్వు నా కోసం నువ్వేం చేసినావు. అంటే మనం ఏం చెప్పలేకపోతే దానికి మనం ఏం సమాధానం ఇస్తాం చెప్పండి? నేను నిన్ను కాపాడినా, మంచి ఉద్యోగంలో పెట్టినా, నేను రోజు ప్రొటెక్ట్ చేస్తున్నా. చూడండి, మన వాక్యాల ద్వారా అందరూ ఈ సోషల్ మీడియాలో వింటూ ఉంటారు, అన్ని చేస్తుంటారు కదా, ఖచ్చితంగా 2-3కి తలుగుతుంది. ఎందుకంటే నిజమైన దేవుడు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియపరచాలి, ప్రేమ రూపంగా చెప్పాలి. ఈ జెఫన్యా గ్రంథము హెచ్చరికతో చెప్పినాడు. చూడండి, కొంతమంది ప్రేమతో చెప్తారు, కొంతమంది హెచ్చరికతో చెప్తారు. జెఫన్యా గ్రంథము జెఫన్యా ప్రవక్త భయపడలేదు. రాజులకు కూడా హెచ్చరించి చెప్పిండు, సిగ్గుపడే జనులారా, మీరు దేవుని అందు ఇట్లా చేస్తున్నారనేసి. ఆ కాలంలో అంత భయంకరంగా చెప్పినాడంటే ఆ పాపం ఎట్లాంటిదో చూడండి. ఇప్పుడు కూడా నడుస్తున్నది అట్టే సేమ్. సూర్యచంద్రులను విగ్రహారాధన చేస్తున్నాం, ఐరన్, జ్యోతిషము, బ్లాక్ మ్యాజిక్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి అవి అన్ని తొలగిపోవాలంటే దేవుని యొక్క వాక్యమే మనకు దారి చూపిస్తుంది. దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క వాక్యము మనకు దారి చూపిస్తుంది అన్నమాట. ఎందుకంటే కంక్లూజన్ ఏం చెప్తున్నంటే, నేను జెఫన్యా గ్రంథం 3:17 వచనం క్లియర్ గా చెప్తుంది, ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ విత్ యూ, హిస్ పవర్ గివ్స్ యూ విక్టరీ. దేవుని చేత మనం విశ్వసించి అతని కమాండ్స్ ఒబే చేసి ముందుకు వెళ్తే ఖచ్చితంగా నీకు మంచి మార్గము, ఖచ్చితంగా జడ్జిమెంట్ డే రోజు నువ్వు కాపాడబడతావు అని వాక్యం ఇందాక మనం చూసుకున్నాం. ప్రతిదీ ఏదైనా సరే చూడండి, రాబోయే దినంలో ఎంటైర్ వరల్డ్, ఆ కాలంలో జెరూసలేం అనే పేరు రాయబడింది, యూదా అనే ప్రాంతం రాయబడింది. మీకు భయంకరమైన నినెవె పట్టణం కూడా రక్షించబడింది. కొన్ని వినకపోతే దేవుడు నాశనం చేసినాడు కొన్ని పట్టణాలను. దేవుడు ఫస్ట్ సృష్టించి విని అంటే వ్యతిరేకంగా జీవించే నోవా కాలంలో మొత్తం డిస్ట్రాయ్ చేసినాడు. ఇప్పుడు ఇది సెకండ్ ఛాన్స్, మనకు ఇది రెండవ ఛాన్స్ అన్నమాట. దేవుడు ఆ విధమైన మాటలు ఎంత కోపంగా మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు అంటే జెఫన్యా ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, కోపంగా మాట్లాడుతున్నాడు. ఆ కోపానికి మనం అంటే డెస్ట్రాయ్ నుంచి, పనిష్మెంట్ నుంచి తప్పించుకోబడాలనేసి దేవుడు నీకు నాకు సెలవిస్తున్నాడు అనమాట. కాబట్టి మనకు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం తెలిసి ఇతరులకు పంచుకుందాం. మనం ఫ్రీ టైంలో కానీ ఎక్కడైనా కానీ మనం పంచుతాం. మన బ్రదర్స్ మంచి
అంటే అక్కడ బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. చాలా మందికి ఎన్నో ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. అయినా కానీ మన బ్రదర్స్ వెళ్ళి ప్రకటిస్తూనే ఉంటారు. ఎందుకంటే నేను చిన్న చిన్న పుస్తకాలు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, స్మాల్ థింగ్స్ డూ బిగ్ థింగ్స్. అంటే మీకు అర్థమయ్యేటట్టు చిన్న చిన్నయే పెద్ద పెద్ద పనులు చేశాయన్నమాట. చిన్న చిన్నయే మనం ఏదో పెద్ద చేయాలనుకోలేదు. చిన్న ప్రార్థన చాలు పెద్ద మార్పు. చిన్న ప్రార్థన పెద్ద మార్పు. బైబిల్లో చిన్న ఆ కుష్ఠ వ్యక్తిని ఏం చేసింది? చిన్న పిల్ల మాటల వల్ల అతను రక్షించబడినాడు. ఆమాన్. కాబట్టి చిన్న చిన్న ప్రార్థన, డూ స్మాల్ థింగ్స్ విల్ గెట్ ఏ బిగ్గర్ యాక్ట్. అంటే పెద్ద చిన్న తనులను పెద్ద పొందుకోగలుగుతాం. చిన్న పనులు. మనకు ప్రార్థన ముఖ్యం. బైబిల్ వాక్యం ప్రార్థన ఏ విధంగా చేసామో మనకు నేర్పించినారు, బైబిల్ నుంచి నేర్చుకున్నాము. కాబట్టి ఈ యొక్క వాక్యము విన్నాము, నేర్చుకున్నాము. దేవుడు ఎక్కడి నుంచైనా తీసుకురావచ్చు. నేను ఈ చిన్న కుటుంబం నుంచోగానే, రాజుల కుటుంబం నుంచోగానే తీసుకురావచ్చు. నిన్ను వాడుకోగలుగుతాడు. ఎందుకంటే యోహాను సువార్తలో క్లియర్ గా రాయబడింది, నేను నిన్ను చూజ్ చేసుకున్నాను రాయబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నువ్వు ఏర్పరచుకున్న దేవుణ్ణి. కాబట్టి ఇట్లాంటి వాక్యాలు అప్పుడప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవును, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, కాబట్టి దేవునికి నేను ఏ విధంగా సహాయపడాలి, ఏ విధంగా అంటే నీ కొరకు నా కొరకు చనిపోయి, నీ పాపం కొరకు నా పాపం కొరకు చనిపోయి దేవుడు శిక్ష పొందిండు. మీకు అంటే చూడండి, మీకు ఇంకా క్లియర్ గా వాక్యం అంటే సామ్స్ 51 చదవండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అందులో ఒక వచనం క్లియర్ గా మంచిగా రాయబడింది. నువ్వు తల్లి గర్భం పాపం నుండి పుట్టినవు అని రాయబడింది. దేవుడు అక్కడ మర్సీ, గ్రేస్, కృప చూపించి నిన్ను బయటికి తీసుకొచ్చినాడు. అంటే తల్లి గర్భం నుంచి పాపంతో పుట్టిన నేను. సామ్స్ 51 చాప్టర్లో 1 to 15 వర్సెస్ లో క్లియర్ గా రాయబడింది అనమాట. తల్లి గర్భం నుంచి పాపంతో పుట్టినాం. అటువంటి వారిని మనం దేవుడు ఎంచుకొని దేవుని యొక్క వాక్యము ఇతరులకు పంచాలను మనం ఎంచుకున్నాడు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. మన నోటి మాట, మన వాక్కు జాగ్రత్తగా ఉండాలి. మన నోటి మాట ఏ విధంగా పనిచేస్తుందో అవి మనం జాగ్రత్త పెట్టుకుని జాగ్రత్తగా దేవుని యొక్క సువార్తను పంచబడాలని ఈ యొక్క సర్వీస్ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, నీ పాదం కొందనాలు, స్తోత్రం తండ్రి. దేవాయస నీకు ఎంతో వందనాలు. చిన్న ప్రవక్త కోసం మాట్లాడినందుకు నీకు ఎంతో వందనాలు, స్తోత్రం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ డే. అదేవిధంగా నాయన యేసయ్య, మరి ప్రభా జెఫన్యా గ్రంథం కోసం మాట్లాడినావు తండ్రి ప్రభా. 3 భాగాలుగా విభజించబడింది దేవా. నీ రోజు, నీ దినము అన్నావు. మరి అదేవిధంగా నాయన యేసయ్య ప్రభా రిపెంటెన్స్ అన్నావు. నా దగ్గరికి వచ్చిన వారికి ఏం చేస్తాను అన్నాం. ఆయన యేసయ్య ప్రభా అదేవిధంగా ప్రభా మనం కాపాడండి ప్రభా. నీ ఉగ్రతకు మేము పార్టిసిపేట్ కాకుండా సహాయం తెచ్చేయమని కోరుతున్నాం. ఆ ఉగ్రత నుంచి మేము తప్పించబడాలి తండ్రి ప్రభా. మాకు 2 గుణగణాలు దయచేయండి. దీనత్వము, హంబుల్ అండ్ రిపెంటెన్స్ ని మాకు నీతి న్యాయవంతులుగా ఉండేటట్టు మాకు సాయం దయచేయండి కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. యేసయ్య, మన జఫన్యా ప్రవక్త అంటే ఆయన యేసయ్య ప్రభా, మీరు దాచుకున్న గాడ్ హైట్స్, మీరు మమ్మల్ని దాచినందుకు నీకు వందనాలు. ఆయన యేసయ్య ప్రభా, కరోనా టైంలో కూడా మమ్మల్ని దాచినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. ఎంతో మందికి ఎంతో మంది ఎంత ఖర్చు అయినా ప్రభా మమ్మల్ని సింపుల్ గా మమ్మల్ని ఆ వ్యాధి నుంచి మమ్మల్ని దూరపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. అదేవిధంగా నాయన యేసయ్య ప్రభా, వాక్యం విన్న వారందరినీ దీవించి ఆశీర్వదించిన కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. అదేవిధంగా ఈ ప్రతి ఒక్క వాక్యంను ప్రభా నిన్ను మర్చిపోదు ప్రభా. మేము అప్పుడప్పుడు సృష్టిని చూసి ఆనందిస్తుంటాం తను. అవును ప్రభా, సృష్టిని ఆనందించమన్నారు, కాకపోతే దాన్ని పూజించకూడదు. అది మీరు చేసినారు తండ్రి ప్రభా. మమ్మల్ని క్షమించండి. నేను యేసయ్య ప్రభా దేనికో భయపడుతూ, నేను యేసయ్య ప్రభా దేనికో వారు వచ్చి చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన భయపడుతూ జీవించిన కానీ ప్రభా మాకు క్లియర్ గా తెలిసిన తండ్రి ప్రభు, నీ వాక్యాలతో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మరి ఈ రోజు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. కేవలం ఈ రోజు మేము బతుకున్నకి నీ కృప, నీ ప్రేమ తండ్రి ప్రభు, నీ ఊపిరి తండ్రి నేను యేసయ్య. అదేవిధంగా ప్రభా
కేబీపీ యొక్క ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ని దీవించి ఆస్వాదించండి. వాళ్ళ కుటుంబాల అవసరాలు తీర్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. ఈ వాక్యం చేత అందరూ విని మాట్లాడాల తండ్రి, నేర్చుకోవాలా తండ్రి. నేనేసే ప్రభా చిన్న దాంతో నేను తృప్తిపడి పెద్ద పెద్ద ఏ విధంగా తయారు చేసుకోవాలో, ఏ విధంగా యాక్సిమెంట్ పెద్ద పెద్ద ఏ విధంగా యాక్సిమెంట్ చేసుకోవాలో నేర్పించడానికి నీకు వందనాలు తండ్రి ప్రభా. చిన్న ప్రార్థన మొత్తం మార్చివేస్తుంది తండ్రి ప్రభా. ఎసే మా ఓపిక నేను ఎసే ప్రభా ఓపిక కూడా ఉండాలి తండ్రి ప్రభా. బీ పేషెన్స్ అన్నారు తండ్రి నేనేసే ప్రభా. వేచి ఉండమని చెప్పినారు తండ్రి నేనేసే ప్రభా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి దినదిన ఆన్లైన్ ప్రేయర్ లో కూడా ప్రభా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అవుతుంది ప్రభా. ఇంకా కొనసాగుతుంది కిలోని కృప నేను సార్ నీ నిర్ణయం తండ్రి ప్రభా. ఎస్ఐ ఖచ్చితంగా ప్రభా నీ నిర్ణయం పట్ల నేనేసే ప్రభా మేము ఖచ్చితంగా డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తాం తండ్రి నేనేసే ప్రభా. మాకు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. ప్రతిదినము ఈ ఆరాధన కొనసాగాలని యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ ప్రైజ్ లార్డ్. హలో ప్రైజ్ లార్డ్ సిస్టర్. బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి. భరత్ బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి. సిస్టర్ నేనా మనజానా సిస్టర్? స్వరాజ్ బ్రదర్ స్వరాజ్. ఓకే ఓకే. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనగా. ఆమేన్. ఆమేన్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. బ్రదర్స్ అండ్ సిస్టర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్ బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికీ అందరికీ ప్రైజ్ లార్డ్.